హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెబ్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్కి సంబంధించి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు స్టేట్స్లో ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ అందరూ సిఎస్సి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మీకు వచ్చే ర్యాంకును బట్టి సిఎస్సి ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రాదో అనేది మనకి ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఒకవేళ సిఎస్సి సీటు రాకపోతే ఆటోమేటిక్గా సిఎస్సికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్లోకి జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు. సో ఒకవేళ మీ ర్యాంక్ పెద్దదయ్యండి సిఎస్సి కానీ సిఎస్సికి సంబంధించినటువంటి ఏ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఏదైనా సిఎస్సి రిలేటెడ్ కానీ రాకపోతే ఇక మిగిలిన బ్రాంచెస్కి ఏమైనా జాయిన్ అవ్వడం వరకైనా ఏమైనా సోర్స్ ఉంటుందా, అలా జాయిన్ అవ్వడం మంచిదా కాదా, లేదా సిఎస్సికి సంబంధించిన స్పెషలైజేషనే ఏ ర్యాంక్ వచ్చినా ఏ కాలేజీలోనైనా సిఎస్సికి సంబంధించిందే జాయిన్ అవ్వాలా, ఇది ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి స్టూడెంట్సే కాకుండా వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, సార్ మాకు 80,000 ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి సిఎస్సి సీట్ వస్తుందా, లేదా ఒక 1 lakh పైన ర్యాంక్ వచ్చింది, సిఎస్సి స్పెషలైజేషన్ ఏమైనా ఒక టాప్ కాలేజీలో జరుగుతుందా, లేదా 25,000 30,000 వచ్చింది, ఒక టాప్ కాలేజెస్లో సీట్ దొరుకుతుందా లేదా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒక్క విషయం ఇక్కడ గమనిద్దాం. సిఎస్సికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. వాటికి సంబంధించిన స్పెషలైజేషన్స్ కొన్ని ఉన్నాయని, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా రకరకాల సిఎస్సి స్పెషలైజేషన్స్తో కోర్సెస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన సెక్షన్స్ అనేవి ఆంధ్రాలో కాలేజెస్ అన్నింటిలో కూడా వీటి సెక్షన్ సంబంధించి కొన్ని సీట్స్ అనేవి పెరిగాయి. సో డెఫినెట్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మీకు డెఫినెట్గా సిఎస్సి సీట్ అనేది మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ కన్నా కొద్దిగా పెద్ద ర్యాంక్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే, ఒక పెద్ద ర్యాంక్ దాదాపు ఒక 60-70,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ని తీసుకొని ఈ 70,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ ఒక టాప్ కాలేజీలో సిఎస్సి సీటు రాకపోతే తన పరిస్థితి ఏంటి? తాను సిఎస్సియే కావాలని కోరుకునేటప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్ కానీ సిఎస్సి కానీ ఒక టాప్ కాలేజీలో ఆయనకి రాకపోతే పరిస్థితి ఏంటి? 70,000 ర్యాంక్ వచ్చిన 70,000 ఆర్ అబోవ్ వచ్చే ర్యాంక్ వచ్చే స్టూడెంట్కి ఎక్కడో దగ్గర సిఎస్సి కానీ దాని స్పెషలైజేషన్ ఏదో ఒక కాలేజీలో రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే టాప్ కాలేజీ కాకుండా ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేనివి, ప్లేస్మెంట్ కాలేజెస్లో మీకు సీట్ అనేది అయితే వస్తే రావచ్చు, కానీ అక్కడ మీరు చదివి బయటకు వచ్చి మీరు ఎంతవరకు మీ కెరీర్లో సెటిల్ అవుతారనేది ఒక్కసారిగా ఆలోచించండి. అంటే మీరు కోరుకున్న సిఎస్సి కానీ దాని స్పెషలైజేషన్ మీకు వచ్చి ఉండొచ్చు, కానీ మీరు కెరీర్లో సెటిల్ అవ్వాలనుకున్న కెరీర్లోకి మాత్రం మీరు సెటిల్ అవుతారా లేదనేది ఆ కాలేజీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా అటువంటి ర్యాంక్ ఉండేవాళ్ళు 60-70,000 అనే కాదు, పెద్ద ర్యాంక్స్ వచ్చి ఎవరైనా సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్ రాని వాళ్ళు ఇమీడియట్గా చేయవలసిన పని ఏంటంటే, మంచి కాలేజ్ అనేది ముందు నిర్ణయం తీసుకోండి. ఆ కాలేజీలోనే సిఎస్సి రాకపోయినా దానికి సంబంధించి ఈసీఈ కానీ లేదా ఒక కోర్ బ్రాంచెస్ కానీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదైనా ఒక బ్రాంచ్ జాయిన్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మీకు ఉండదు. ఎందువల్ల ఉండదంటే, ఇక 4 years 5 years మీరు రిలీవ్ అయ్యేసి ఒక 4-5 years అవుతుంది. ఇప్పుడు రిలీవ్ అయినటువంటి సిఎస్సి మీద రిలీవ్ అయ్యే వాళ్ళు ఒక్కసారిగా సొసైటీలో చాలామంది ఒక్కసారిగా బయటికి రిలీవ్ అవుతారు. ఇంతమందికి తగినటువంటి ఫ్యూచర్లో వాళ్ళకి తగినటువంటి జాబ్స్ ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం ఒక్కసారి ప్రెడిక్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సిఎస్సికి సంబంధించి అన్ని కాలేజెస్ సీట్లు పెంచారు కాబట్టి వీళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వస్తారు. ఇటువంటి వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ తగినటువంటి అక్కడ సోర్సెస్ ఉన్నాయా లేవా, ప్లేస్మెంట్స్ అన్ని జరుగుతాయా లేవా, అది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. సో ఒకవేళ సిఎస్సి వచ్చి మీరు బాగా అందులో క్వాలిటేటివ్గా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా మీలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేటప్పుడు డెఫినెట్గా మీరు ఏ బ్రాంచ్ అయినా మీరు సక్సెస్ అయిపోతారు. అలాగే ప్రతి బ్రాంచ్కి ఒక స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ అండ్ అలాగే ఏ కోర్స్ తీసుకున్నా వాటన్నిటికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళాలంటే ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళొచ్చు. అంతేకాకుండా మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ సైడ్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు, అదే సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు ఈ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చదువుకున్న వాళ్ళు కూడా సెటిల్ అయిపోవచ్చు. ఎందువల్లంటే ప్రతిసే పని ఏంటంటే, టాప్ కాలేజెస్లో ఇప్పుడున్న కోర్సు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా క్యాంపస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఏ సబ్జెక్ట్స్లో నైపుణ్యం వాళ్ళకు ఉండాలో అటువంటి కోర్సెస్ అన్నీ తీసుకొచ్చి కోర్ బ్రాంచెస్లో కూడా వాళ్ళు మెర్జ్ చేస్తారు. కోర్ బ్రాంచెస్లో ఓపెన్ ఎలెక్టివ్స్ కింద అంటే అదర్ బ్రాంచెస్లో కొన్ని సబ్జెక్ట్స్ని కూడా
వీళ్ళకి కోర్ బ్రాంచెస్ వాళ్ళకి నేర్పుతారు. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి సిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్స్ పైథాన్ కానీ, జావా కానీ, అలాగే ఐఓటీ, అలాగే కొన్ని కంప్యూటర్ సైన్స్కి సంబంధించి రిలేటెడ్ కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఈ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా నేర్పుతారు. సో ఇక్కడ మీరు కరెక్ట్గా లాజికల్గా థింక్ చేస్తే మీరు ఒక సివిల్ కానీ, ఒక మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ కోర్స్ కానీ మీరు జాయిన్ అయినైతే, ఒక టాప్ కాలేజీలో జాయిన్ అయినట్టయితే మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ కోర్సెస్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వాళ్ళకి ఏ కావాలో అవన్నీ మీరు నేర్చుకుంటారు. వాటితో పాటు ఆ కోర్సెస్ నేర్చుకుంటారు. వాటితో పాటు మరొకటి ఏంటంటే మీకు గవర్నమెంట్ సైడ్ కూడా ఈ కోర్సెస్ ద్వారా వచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి స్టూడెంట్ ఒక సివిల్కి సంబంధించినటువంటి జాబ్లో జాయిన్ అవ్వలేడు. కానీ అదే ఒక సివిల్ చదివినటువంటి స్టూడెంట్ సివిల్కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవుతాడు. అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లో కూడా జాయిన్ అయ్యే ఫెసిలిటీస్ ఉంటుంది. ఇలా కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా లాజికల్గా ఆలోచించి ఒక టాప్ కాలేజెస్లో మీరు కానీ కోర్ బ్రాంచెస్లో కూడా జాయిన్ అయినట్టయితే డెఫినెట్గా మీ కెరీర్ కూడా ఈజీగా సెటిల్ అవుతుంది. మీకు కూడా ఈజీగా ఒక మంచి కాలేజెస్ జాయిన్ అయిన ఒక ఫీల్తో మీరు చదవచ్చు. చక్కగా మంచి బ్రాంచెస్లో మీరు రిలీవ్ అయ్యే టైంకి మీ కోర్సు కూడా డిమాండ్ పెరగచ్చు. కాబట్టి పెరిగినా పెరగకపోయినా ప్రతి బ్రాంచ్కి కూడా ఒక బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.